అంటే పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా నిన్నే హైలైట్ చేశారు అనడానికి? అంటే వాళ్ళు కూడా ఫాల్ గేమ్ నచ్చిన వాళ్ళే కదా పైకి తీసుకెళ్తారు. నిజంగా బయటకు వచ్చిన తర్వాత నేను చూసా ఎంత ట్రోల్ చేశారంటే అసలు బిగ్ బాస్ ఒక రేంజ్ ఆఫ్ నాకు నేమ్ వస్తే రెండో రేంజ్ ఆఫ్ నేమ్ వీళ్ళే ఇచ్చారు. అసలు ఏమి ట్రోల్స్ తెలుసా అసలు ఇంతకన్నా ఎవరికైనా ఇంత ఫ్రీ పబ్లిసిటీ వస్తుందా? ఎంత భయంకరమైన పబ్లిసిటీ తెలుసా? లైఫ్ లో ఏం జరిగినా చిల్ అవ్వాలి బ్రో అన్నట్టు. నా సావి రంగం మామూలుగా లేదు అసలు. అంటే నా గురించే డిస్కషన్, నా గురించి నిజంగా అరే ఎంతమంది మీరు అసలు నా గురించి మాట్లాడుతున్నారు. నిజంగా నాకన్నా అట్లీస్ట్ నేనైతే ఊర్లో వెళ్ళి హ్యాపీగా వెళ్ళి మంచిగా మూవీస్ చూస్తూ కూర్చున్నాను, గేమ్స్ ఆడుకున్నాను, గన్ ఫైరింగ్ చేసుకుంటున్నాను, ప్రశాంతంగా ఉన్నాను. నా గురించి మాట్లాడుకుంటుంటే నాకైతే నా గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది. ఓకే డన్. యూట్యూబ్లో చాలా మంది పాపం ఏవేవో స్టోరీస్ రాసి కొంచెం శాలరీస్లో అమౌంట్ కూడా ఎర్న్ చేసినట్టున్నారు. ఎంతమందికి లైఫ్ ఇచ్చావేంటి అమ్మాయి? లెట్ దెమ్ డూ, హ్యాపీగా చేసుకోమని నేను అందరికీ నెగిటివిటీ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, బ్రో ఐ డోంట్ కేర్, చేసుకోండి, ఎంత చేస్తారో చేసుకోండి, ఐఎమ్ హ్యాపీ. కానీ ఒక్కటే నేను చెప్పాలనుకున్నది, ఆడోళ్ళని తిట్టుకోకుండా, ఆడోళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా దమ్ము ఉంటే నన్ను తిట్టమని చెప్పాను. నన్ను తిట్టమను, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారనే విషయాన్ని మర్చిపోయి విచక్షణంగా ప్రవర్తించిన వీడియోలు కానీ ఫోటోలు కానీ ఉన్నాయి. ఒక తల్లికి, ఒక పిల్లానికి, ఒక ఫ్రెండ్కి ఎలాంటి ఫోటోలు పెట్టకూడదు అలాంటి ఫోటోలు పెట్టారు విత్ స్క్రీన్ షాట్స్ ప్రూఫ్తో ఉన్నాయి. నేను అవి తీసుకొని ఏమన్నా చేయొచ్చు, ఎక్కడికైనా చెప్పచ్చు. కానీ ఎంత నీచంగా తయారన్నారనే విషయాన్ని నేను దాన్ని ఎక్కువ తీసుకోలేకపోతున్నాను. మన ఇంట్లో అమ్మ అంటాం, ఒక అమ్మకి మనలో ఉన్న కొన్ని భాగాల ఫోటోలు తీసి పెడితే ఎలా ఉంటుంది? పెట్టచ్చు. అలాంటి అమ్మకు పెట్టారా? పెట్టారుగా. తేజు కూడా పెట్టారు. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి అమ్మాయిలకి పెట్టారు. అంత లేస్తుందా? వెరీ గుడ్. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఆడవాళ్ళకి ఎవరికైనా ఏదైనా పెడితే వాళ్ళు కూడా ఇలానే ఊరికే ఉంటారు అంటే అప్పుడు నాకు దగ్గరకు వచ్చి అట్లా నేను ఊరికే ఉంటా. ఆ నిమిషం అవి చూసినప్పుడు నిజం చెప్తున్నాను కదా, ఎదురుగా ఉండింటే నేను ఏం చేస్తానో నాకు తెలియదు. కానీ నేను ఫీల్ అయింది అదొక విషయమే. ఒక తల్లికి, ఒక ఆడదానికి పెట్టాల్సిన ఫోటోలు కావవి. మీకు నిజంగా అంత దమ్ముంటే నేను మగోన్నే, నేను మగాడినే, నాకు పెట్టు. లేదా నన్ను పిలుస్తావా? కామెంట్ పెట్టేటప్పుడు మీ ఫోన్ నెంబర్ అడ్రస్ కూడా పెట్టండి, లేదా నా నెంబర్ కూడా పెడతాను. రండి, నాకేం నేర్పించాలనుకుంటున్నారు, నాకేం చెప్పాలనుకుంటున్నారు, రండి కూర్చొని సంతోషంగా మాట్లాడుకుందాం. అంతేగాని ఆడవాళ్ళ జోలికి పోకండి. వాళ్ళు లోపల బాధపడుతున్నారు, లోపల కుంగిపోయి ఏడుస్తున్నారు. అంతకు మించి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో నేను ఆంటీతో, తేజుతో కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫోటోలు పెట్టారో తెలుసు కదా. ఎంత వల్గర్ ఫొటోస్ని, అబ్బాయిల అంగాల ఫోటోలను తీసుకొనేసి నువ్వు పెట్టి ఆడపిల్లలకి అంటే ఇంట్లో వాళ్ళకి పెట్టావే. ఏ ఫోటోలు మీకు ఎవరన్నా పెడితే నాకు అందుకే అసహ్యం వేసి నేను ఎవరితోనూ మాట్లాడదలుచుకోలేదు, బయటికి రాలేదు. నేను ఇవన్నిటినీ సీరియస్గా తీసుకొని అంటే నేను ఈరోజు వేరే రకంగా ఉండేవాడిని. వాళ్ళ ఏడుపు, వాళ్ళ బాధ చూడలేక నేను కొద్ది రోజులు అందరికీ దూరంగా నేను బయటికి వెళ్ళిపోయాను. బట్ ఇప్పుడు ఓకే, మళ్ళీ ఇంక నుంచి అలాంటివి పెట్టదలుచుకుంటే దయచేసి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ఒకసారి వాళ్ళకి చూపించి బాగుంది అనుకుంటే మాకు పెట్టండి.